హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగా యూత్ ఫోర్స్, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మెగా యూత్ ఫోర్స్ అనేది మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి అభిమాన సంఘాలుగా మనం చూడాలి. అఖిల భారత చిరంజీవి యువత అనేటువంటిది మనకు తెలుసు, దాదాపు కొన్ని దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్నటువంటి అత్యంత ప్రజా ఆకర్షణ, ఫ్యాన్స్ వాళ్ళ చేతులతో నడిపిస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూసాం. మెగాస్టార్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నాగబాబు గారు వచ్చారు, చాలామంది వచ్చారు. రామ్ చరణ్ గారి తర్వాత సాయిధరం తేజ్ గారు, వైష్ణవ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కూడా ఆయన్ని పేరు చెప్పే వచ్చినటువంటి వ్యక్తులే. కాకపోతే ఎక్సెప్ట్ ఎందుకన్నాను అనేది సపరేట్ తర్వాత మాట్లాడుకుందాం. కానీ అల్లు అర్జున్ గారు సపరేట్ ఫ్యాన్ బేస్ని పెంచుకున్నారు. ఆయన సపరేట్ ఆయన ఆర్మీని దానికి సంబంధించి ఆ బాయ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా సపరేట్ అయ్యారు. బట్ మెగా అభిమానులు అందరూ కూడా, ముఖ్యంగా మెగా హీరోలందరూ కూడా మెగా అభిమానులందరినీ ఒకటే తాటిపైకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే నాకు అనిపించింది. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒకటేసారి రెండు సినిమాలు మెగా హీరోలకు సంబంధించిన రెండు సినిమాలు వచ్చినప్పుడు కొంచెం వార్లు జరుగుతాం అనేది సాధారణంగానే మనకి చూసాం కూడా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి కూడా కొంచెం పొలిటికల్గా కూడా కొన్ని మాటలు కూడా మనం అప్పట్లో విన్నాం. ఇవన్నీ ఇక ఎప్పుడు రాకూడదు, ఇంకెప్పుడు మనకి ఇలాంటివి మాట వినపడకూడదు అని ఒక నిర్ణయం చిరంజీవి గారి ఆలోచన నుంచి పుట్టిందేమో అని అయితే నాకు అనిపించింది. ఆయనే ఎప్పుడు కూడా అభిమానులని సమన్వయపరచడం అనేది ఆయన ఎప్పుడూ చేసేటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే మెగా యూత్ ఫోర్స్ ఇది చాలా కీలకమైనటువంటి దశ. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం, మెగాస్టార్ చిరంజీవి గారి మీద, ఆయన కుటుంబం మీద ఒకటే రకమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు అనేటువంటివి ఎక్కువైపోయాయి. వీళ్ళకి సమాధానం చెప్పాలంటే కొంత యూతే కావాలి. అలాంటి యూత్ని ఈసారి మళ్ళీ సెలెక్ట్ చేసి వాళ్ళకి పగ్గాలు అప్పచెప్పారేమో అని అనిపించింది. అక్కడ రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి అభిమాన సంఘాలకు సంబంధించి అఖిల భారత రామ్ చరణ్ గారి యువశక్తికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారు. అలాగే వైష్ణవ్ తేజ్ గారు, సాయిధరం తేజ్ గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నారు. చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా దీంట్లో భాగమే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరు మేము వేరు కాదు, మేమందరం ఒకటే తాటిపై ఉంటాం, మా అభిమానులు కూడా అలాగే ఉండాలి, ఉండి తీరాలి, ఇక్కడ ఎవరికి పొరపచ్చాలు లేవు, ఆయనను నమ్ముకునే మేము వచ్చాం, ఎవరు ఎన్ని రకాలుగా ఎదిగినా సరే చిరంజీవి గారి తర్వాతే ఎవరైనా అనేటువంటిది వాళ్ళు ఇంకొకసారి అభిమానులకు ఇచ్చినటువంటి ఒక సంకేతం కూడా మనం చూడాలి. దీంట్లో నిన్న రిలీజ్ చేశారు అభిమాన సంఘాలకి సంబంధించి, ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచానికి సంబంధించి అటు కర్ణాటక, తమిళనాడు అనేక రాష్ట్రాలు కూడా దీన్ని విస్తరించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. చిరంజీవి గారికి సంబంధించినటువంటిది దాని మీద ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు. మెగా యూత్ ఫోర్స్ డిజిటల్ వింగ్కి సంబంధించినటువంటి హెడ్ పసుపులేటి శివాచర్రి, తెలంగాణకి సంబంధించి అరవింద్ తెలంగాణ థియేటర్స్ కన్వీనర్గా ఉన్నారు. కర్ణాటక శ్రీనివాస్, నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ, వెస్ట్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, హైదరాబాద్ సిటీ, ఇలా చాలామందికి సంబంధించినటువంటి కన్వీనర్లని, కో కన్వీనర్లని, జాయింట్ కన్వీనర్లని అందరినీ కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ ఇక్కడ కూడా చాలా క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఉత్తరాంధ్ర, ఇలాగ అన్ని జిల్లాలు, అన్ని మిగతా రాష్ట్రాలకు సంబంధించినవి కూడా ఇక్కడ కమిటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏ జిల్లాలు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు, ఇక నుంచి మెగా హీరోలందరూ కూడా ఒక తాటిపై ఉండేటువంటి దాన్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, వైష్ణవ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, సాయిధరం తేజ్ గారు, ఆ కుటుంబం నుంచి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే ఎక్సెప్ట్ అల్లు అర్జున్ గారు. ఎందుకంటే బాయ్ సపరేట్గా ఉన్నారు. అల్లు అర్జున్ గారికి సంబంధించిన అభిమాన సంఘాలు కూడా సపరేట్గా, వాళ్ళు కూడా సపరేట్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. సో దీంట్లో దాన్ని చూడలేం. కానీ బట్ చిరంజీవి గారి ఇంపాక్ట్, సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే అది మాటల్లో చెప్పలేంది. అది ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాలుగా అభిమానులంటే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు దగ్గర నుంచి చిరంజీవి గారి అభిమానులు అంటే రక్తదానాలు, నేత్రదానాలు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్నెన్నో కష్టాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే
ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ఎలా ఉండేదో, లేదంటే ఇంకొక సంస్థ, సామాజిక సంస్థలు ఎలా ఉండేవో ఆ స్థాయిలో వాళ్ళు నిలబడినటువంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు వాళ్ళ అభిమాన సంఘాలు కూడా ఆ స్థాయిలో ఈసారి ఈ మెగా యూత్ ఫోర్స్ అనేది కూడా వెళ్ళబోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా యంగ్ పీపుల్ ఉన్నారు, యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి ఈ యువత ఎలాంటి మార్పులు, అద్భుతాలు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుందనేదే ప్రత్యేక ఆకర్షణగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మార్కుని డెఫినెట్గా చూపించుకునేటువంటి అవకాశం ఇది. సో డెఫినెట్గా వాళ్ళు కూడా చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చిరంజీవి గారికి సంబంధించి ఆయనకి ఎంత పేరుందో, ఆయన అభిమాన సంఘాలు చేసేటువంటి సేవా కార్యక్రమాలకు కూడా అంతే అద్భుతమైనటువంటి పేరుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కదా, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడో కేరళ కావచ్చు, ఒడిశా కావచ్చు, చాలా రాష్ట్రాలు, ఈవెన్ అమెరికాతో సహా, ఆస్ట్రేలియాతో సహా, సింగపూర్తో సహా మెగా అభిమానులు చేసేటువంటి సేవా కార్యక్రమాలకు అదొక సపరేట్ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ మనం పెట్టుకుంటే తగిలించుకుంటే రాదు. ఆటోమేటిక్గా ప్రజల నుంచి, అభిమానుల నుంచి వచ్చేటువంటి ఆ బ్రాండు ఈసారి మనం ఇప్పుడు మెగా హీరోలందరికీ ఎక్సెప్ట్ అల్లు అర్జున్ గారు తప్ప ఆ ఫ్యాన్స్కి సంబంధించి అందరూ కూడా ఒకతాటిపై ఉండి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఏదొచ్చినా సరే వాళ్ళు కలిసి మెలిసి ఈసారి పని చేసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ని మెగా యూత్ ఫోర్స్ అనేటువంటి దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా మంచి ఆలోచన. డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అభిమాన సంఘాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుండాలి. అభిమానులకి కష్టాలు వచ్చినా సరే డెఫినెట్గా ముందుండి కార్యక్రమాలు చేయాలని అయితే కోరుకుందాం.